ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడికి వచ్చే ముందు మనమందరం మన ముఖాలను మన శరీర పరిస్థితిని అద్దంలో పరిశీలించుకుని ఉంటామని నా అభిప్రాయం. ఎంతమంది తమ ముఖాలను అద్దంలో పరిశీలన చేసుకున్నారు ఈరోజు? దాదాపు ఇక్కడున్న మన అందరం కూడా ఈరోజే కాదు, ప్రతిరోజు మన ముఖాలను అద్దంలో పరిశీలన చేసుకుంటాం. కొద్ది పెద్ద అద్దం అయితే మన శరీర పరిస్థితిని అంతటిని మనం పరిశీలన చేసుకుంటాం. కొన్ని నిమిషాల పాటు, కొంతమంది అయితే కొన్ని గంటల పాటు అద్దం ముందు నుంచుంటారు. అయితే అద్దం భౌతికమైనటువంటి రూపాన్ని తెలియజేస్తుంది. మానవుడు రెండిటి యొక్క కలయిక. ఒకటి కనపడేటువంటి రూపం, దీన్ని బాహ్య పురుషుడు అని బైబిల్ చెప్తుంది. కనపడేటువంటి రూపం. దేహం లేదా శరీరం అంటాం దీన్ని. మానవుడు అంటే కేవలం దేహం మాత్రమే కాదు, మానవుడు రెండిటి యొక్క కలయిక. ఒకటి దేహం లేదా శరీరం. ఈ శరీరం యొక్క ఆకృతిని చూపించేది అద్దం, అవునా? అయితే ఈ శరీరం పనిచేయడానికి, శరీరం సజీవంగా ఉండటానికి లోపల మరొకటి ఉంది. దాన్ని ఏమంటామంటే ఆత్మ అంటాం. కాబట్టి మానవుడు ఎన్నిటి కలయిక? రెండిటి యొక్క కలయిక. ఒకటి శరీరం, రెండు ఆత్మ. శరీర పరిస్థితిని తెలియజేసేది అద్దం. మరి ఆత్మ యొక్క స్థితిని, ఆత్మ యొక్క రూపాన్ని తెలియజేసేది ఏంటి? అద్దమా? కాదు. ఆత్మ యొక్క రూపాన్ని తెలియచేసేటువంటి ఏంటంటే, నీ చేతిలో నా చేతిలో దేవుని చేత రాయబడినటువంటి ఒక పుస్తకం, అదే బైబిల్. కాబట్టి ఆత్మ యొక్క పరిస్థితిని, నీ లోపల ఉన్నటువంటి నిన్ను నడిపించేటువంటిది, ఈరోజు నువ్వు చెలిస్తున్నావు, మాట్లాడుతున్నావు, తింటున్నావు, నడుస్తూ ఉన్నావు, అన్నిటికీ కారణమైనటువంటి ఆత్మ రూపాన్ని తెలియచేసేటువంటి ఏకైక అర్థం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏంటది? వాక్యము. వాక్యం. వాస్తవానికి దేవుడు తన లేఖనాలను లేదా తన యొక్క వాక్యాన్ని అనేక రకాలుగా వివరించాడు, అనేక రకాలుగా పోల్చాడు. వాక్యం దేనితో పోల్చబడిందంటే అగ్నితో పోల్చబడింది, వాక్యం శృతితో పోల్చబడింది, వాక్యం పాలతో పోల్చబడింది, వాక్యం ఖడ్గము, ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగలది అని రూపకంగా వాక్యాన్ని, ఇలా అనేక రకాలుగా దేవుని యొక్క వాక్యాన్ని పోల్చడం జరిగింది.
ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 22, 23 వచనాల్లో యాకోబు మొదటి అధ్యాయము 22, 23 వచనాల్లో మనం పరిశీలన చేస్తే అక్కడ మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును. ఇక్కడ వాక్యాన్ని దేంతో పోలుస్తున్నాడంటే అద్దంతో పోలుస్తున్నాడు. అయితే ఈ వాక్యం అనే అద్దం శారీరక స్వరూపాన్ని తెలియజేయదు, కానీ శరీరాన్ని నడిపించే, శరీరానికి జీవాన్ని ఇచ్చేటువంటి, శరీరాన్ని బ్రతికించేటువంటి ఆత్మ స్వరూపాన్ని తెలియజేసేటువంటిది. ఆ తెలియజేసే ఆత్మ గురించి తెలియజేసేదే దేవుని యొక్క వాక్యం. సరే, ఈ ఆత్మీయ అర్థమైనటువంటి వాక్యమైన అర్థం, వాక్యం అనే అర్థం వాక్యము అనే అర్థం చేసే పని ఏంటో మనం చూసాం. ఈరోజు మన పాఠం ఏంటంటే వాక్యము అనే అర్థము చేసే పని. ద ఫంక్షన్ ఆఫ్ ది మిర్రర్. ఏ మిర్రర్ ఇది? స్పిరిచువల్ మిర్రర్. ఓకే, దాన్ని మనం ఆలోచన చేద్దాం. మొదటిగా వాక్యం అనే అర్థం చేసే పని ఏమిటో తెలుసా? ఆత్మ యొక్క మూలమును తెలియజేస్తుంది. మూలము అంటే ఆరిజిన్ అంటాం మనం. ఏం తెలియజేస్తుంది? వాక్యం అనే అర్థం మన లోపల ఉండే ఆత్మ యొక్క మూలం అంటే ఏంటి? ఆరిజిన్. ఇంగ్లీష్లో ఆరిజిన్ అంటాం, తెలుగులో అది ఎక్కడి నుండి వచ్చింది? నీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది. ఈ లోకంలో మనిషి అన్న ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది. మరి ఆ ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో తెలియచేసే ఏకైక అర్థం ఏదైతే ఉందో అదే వాక్యం. వాక్యం చేసే పనేంటి? ఆత్మ యొక్క మూలమును తెలియజేసేటువంటిది. ఎవరు చెప్పగలరు ఆత్మ యొక్క మూలాన్ని? ఈ లోకంలో ఉన్న పండితులు చెప్పగలరా? తత్వవేత్తలు చెప్పగలరా? శాస్త్రవేత్తలు చెప్పగలరా? ఎవరు చెప్పగలరు? ఒక డాక్టర్ చెప్పగలడా? ఒక కార్డియాలజిస్ట్ చెప్పగలడా? లేకపోతే ఒక సైకాలజిస్ట్ చెప్పగలడా? సైక్రియాటిస్ట్ చెప్పగలడా? ఎవరు చెప్పగలరు? మనిషి లోపల ఉన్నటువంటి ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, దాని మూలం ఏంటి అనేది ఎవరు చెప్పగలరు? ఏ వ్యక్తి చెప్పగలడు? ఏ పరికరం చెప్పగలుగుతుంది? కేవలం దేవుని నుండి వచ్చినటువంటి దైవావేశం వలన కలిగినటువంటి వాక్యము మాత్రమే
ఆత్మ యొక్క మూలాన్ని తెలియజేస్తుంది. ఈ వాక్యము మీ చేతుల్లో నా చేతుల్లో ఉన్నటువంటి ఈ గ్రంథము, ఈ లేఖనాలు మానవ ఆలోచనల నుండి వచ్చినటువంటివి కావు. ఇదే విషయాన్ని ఎవరు అంటే పేతురు రాస్తూ చెప్తున్నాడు. పేతురు రాసిన ఎన్నో పత్రిక, 2వ పత్రిక, 1వ అధ్యాయము 20 వచనం, 21వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో, ఒక మనుష్యుడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో, అంటే ఈ లేఖనాలు, నీ చేతుల్లో ఉన్నటువంటి లేఖనాలు, నా చేతిలో ఉన్నటువంటి ఈ లేఖనాలు ఎవరో ఒక పండితుడో, ఒక జ్ఞానో, లోకంలో బ్రతికేటువంటి ఒక మనుషుడి మెదడులో నుంచి, అతని ఊహలో నుంచి వచ్చినటువంటిది కాదు. ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలాగనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కాబట్టి దేవుని మూలముగా పలకబడినటువంటి వాక్యము లేదా లేఖనాలు ఇవి ఆత్మ యొక్క మూలాన్ని తెలియజేస్తాయి కదా. ఆత్మను, శరీరాన్ని దయచేసిన వాడు ఎవరు అని విషయాన్ని ఆలోచన చేస్తే ఒకసారి ఆదికాండం దగ్గరికి వెళ్దాం. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? ఎక్కడి నుంచి వచ్చింది? అర్థమైందా? ఆత్మ యొక్క మూలాన్ని ఎవరు తెలియజేస్తున్నారు? ఖచ్చితంగా ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, ఆరిన నేల మీద మనిషి అన్న ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో ఖచ్చితంగా చెప్పగలిగేటువంటి ఏకైక అర్థం ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యం. దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాలు, ఆ దైవావేశం వల్ల కలిగిన లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, నీలో ఉన్న ఆత్మ దేవునిలో ఉన్నటువంటిది, అది దేవునిలో నుండి నీలోనికి వచ్చింది. మోషే రాస్తూ ఉంటాడు కీర్తనలు 90వ అధ్యాయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. కీర్తనలు 90వ అధ్యాయం. మోషే ప్రార్థన మనం అక్కడ గమనించవచ్చు. 90వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే ఏమంటున్నాడంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము మాకు నివాస స్థలము నీవే. ఎవరు మనకు నివాస స్థలం? నీవు నేను ఎక్కడ ఉండేవాళ్ళం? నీ నివాసం, నా నివాసం ఎక్కడ ఉండేది? ఈ శరీరంలోకి రాకముందు అది ఎక్కడ ఉండేది అంటే దేవునిలో ఉండేది. దేవునిలో ఉన్నటువంటి ఆత్మను దేవుడు బొమ్మను చేసి అగాధములో నుండి మట్టిని తీసి దానిలో నుండి ఒక ఆకారాన్ని చేసి అందులోనికి ఆ ఆత్మను, తనలో ఉన్నటువంటి ఆత్మను ఏం చేశాడు? ఊదగా మనుషుడు జీవాత్మాయను అన్నాడు కదండి.
కాబట్టి ఈ ఆత్మ యొక్క మూలం ఖచ్చితంగా తెలియాలంటే ఏ అర్థాన్ని చూడాలి నువ్వు? ఏ అర్థాన్ని చూడాలి? వాక్యం అనే అర్థాన్ని చూడాలి. అది తెలియజేస్తుంది నీకు ఖచ్చితంగా. ఏం తెలియజేస్తుంది? అసలు నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియజేస్తుంది. ఒకసారి మరొక మాట చదువుదాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. ఆత్మ అదిగో ఆత్మ దాని దయచేసిన. ఎవరు దయచేశారు ఆత్మను? ఆత్మ యొక్క మూలం ఎక్కడుంది? ఎవరి నుండి వచ్చింది ఆత్మ? ఎవరు తెలియజేస్తున్నారు ఆత్మ యొక్క మూలాన్ని గురించి? ఎవరు తెలియజేస్తున్నారండి? నీ చేతిలో నా చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కదండి. ఏం తెలియజేస్తుందంటే నీ ఆత్మ దేవునిలో నుంచి వచ్చినది అని తెలియజేస్తుంది. ఆత్మ దాని దయచేసిన ఎవరు దయచేశారు నీకు ఆత్మను? నా ఆత్మను ఎవరు దయచేశారు? నా తల్లిదండ్రుల నాకు ఈ భౌతికమైన శరీరం అది కూడా ఆయనే సంకల్పం ద్వారానే కలిగింది. కానీ నా లోపల ఉన్నటువంటి ఆత్మ దేవుడు దయచేస్తే వచ్చింది. ఈ ఆత్మకు ఎవరు తండ్రి అంటే హెబ్రీ గ్రంథకర్త ఇలా రాస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి అంటున్నాడు. ఎవరికి? ఎవరు? ఆత్మలకు తండ్రి అయిన. కాబట్టి వాక్యము అనే అర్థం చేసేటువంటి పని ఏమిటంటే నీ లోపల ఉండేటువంటి ఆత్మ యొక్క మూలాన్ని తెలియజేస్తుంది. ఓకే, రెండవ పని చూద్దాం. వాక్యం అనే అర్థం చేసే రెండవ పని చూద్దాం. వాక్యం అనే అర్థం చేసే రెండవ పని ఏంటంటే ఆత్మ, మనలో ఉన్న ఆత్మ యొక్క విలువను తెలియజేస్తుంది. మన ఆత్మ విలువైనదా? చెప్పాలి ఎవరైనా. మన ఆత్మ విలువైనదా? విలువైందేనా? ఈరోజు ఆత్మ విలువైనదైతే ఆత్మను గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? శరీరాన్ని గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆత్మ విలువైందా అంటే చాలామంది అంటారు, అయ్యో ఆత్మ విలువైందండి. మరి ఆ విలువైన ఆత్మ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? అసలు ఆత్మ విలువైనదిగా గుర్తిస్తున్నారా ఈ లోకంలో? ఎంతసేపు మనం ఏది విలువైనదిగా గుర్తిస్తూ ఉన్నామంటే ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఏమి సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే తన వాక్యమైన అర్థం ద్వారా ఆయన ఆత్మ యొక్క విలువను తెలియజేస్తున్నాడు. ఇది ఎంత విలువైనదంటే యేసుక్రీస్తు మాటల్లో కనుక మనం చదివితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనంలో యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, ఒకడు
లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట్లయితే, ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే సోల్ అనే మాట మనం చూస్తాం. ఒక వ్యక్తి అట లోకానంతటినీ సంపాదించుకున్నాడు. ఒక భారతదేశాన్ని సంపాదించుకోవటం కాదు, ఒక అమెరికా దేశాన్ని సంపాదించుకోవటమో, లేకపోతే ఒక ఇంగ్లాండ్నో సంపాదించుకోవటం కాదు. ఒక వ్యక్తి లోకంలో ఉన్న సమస్తాన్ని సంపాదించుకొని తన ఆత్మను కనుక పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? అంటే ఆత్మ ఒకవైపు త్రాసులో వేసి ఇంకొక వైపు లోకంలో ఉన్న సమస్తాన్ని వేస్తే సమస్తము ఏమైపోద్దట? తేలిపోతుంది. అసలు ఆత్మకు విలువ కట్టలేదు. ఎందుకంటే ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని నుండి వచ్చింది. ఆత్మ దేవుని యొక్క స్వారూప్యత కలిగినటువంటిది. దాన్ని కలగజేసినప్పుడు మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరుని చేయుదుము అన్నాడు. మన పోలిక, మన స్వరూపం. ఏ స్వరూపం అది? ఈ ముక్కు, ఈ చెవులు, ఈ స్వరూపమా? శారీరక స్వరూపమా? కాదు. అది దేవుడు ఆత్మ గనుక అనే మాట చదువుతాం. కాబట్టి ఆయన స్వరూపంలో ఉన్నది ఆత్మ. ఇది చావు లేనటువంటిది ఆత్మ, మరణం లేనటువంటిది. అంటే మరణం అంటే అంతము లేనటువంటిది. కాబట్టి ఆత్మ కథకు ఏం లేదు, ముగింపు లేదు. ఇది విలువైనది. ఎంత విలువైనది కాకపోతే ఈ ఆత్మ కోసం, నీ ఆత్మ కోసం, నా ఆత్మ కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి ఆత్మల కోసం ప్రభు అయిన యేసుక్రీస్తే దేవుడితో సమానంగా పరలోకంలో మహిమను పొందే దేవుడు మామూలు వ్యక్తిగా, నిస్సహాయుడిగా ఈ భూమి మీదకు ఎందుకు జన్మించవలసి వచ్చింది? ఆత్మలను రక్షించటానికి. అవునండి. ఎవరైనా ఆయన భూమి మీద ఉన్నప్పుడు, గుడివాడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నేను నీ కళ్ళు ఇవ్వటానికి చనిపోతాను అని అన్నాడా? అండి చెప్పాలి. నీకు అవిటి వాడి దగ్గరికి వచ్చినప్పుడు, నీకు చేతులు కాళ్ళు ఇవ్వటానికి నేను చనిపోతాను, నేను అందుకోసమే వచ్చాను అన్నాడు. అసలు ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? అసలు ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? నశించిన దానిని వెదకి రక్షించుటకు. లోకా 19:10 ఏది నశించిపోయింది? ఏది నశించిపోయింది? ఆత్మ. ఆ ఆత్మను రక్షించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. కానీ శరీరాన్ని కాపాడటానికి, శరీరంలో ఉన్నటువంటి రోగాలను, శరీరంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దడానికి రాలేదు యేసుక్రీస్తు. ఆయన శిలువ మీద మరణించింది కూడా నా ఆత్మకు ఉన్నటువంటి శిక్షను, దోష శిక్షను తీసివేయటానికి, నన్ను దేవుని నుండి దూరంగా నరకములో పడవేయబడకుండా నన్ను కాపాడటానికి. అవునా? నీ ఆత్మను, నా ఆత్మను రక్షించటానికి. కాబట్టి ఎంత విలువైనది కాకపోతే దేవుని కుమారుడు, దైవత్వాన్ని కలిగినటువంటి వాడు ఈ భూమి మీదకి ఆత్మ కోసం వస్తాడు. ఒకసారి ఆలోచించాలి. ఆత్మల రక్షణ కొరకు వచ్చాడు యేసుక్రీస్తు. అవునండి. చాలామంది ఈరోజు సువార్తల్లో ఏం బోధిస్తున్నారంటే, యేసుక్రీస్తు 10 రూపాయలని లేదా ఆస్తుల్ని ఇవన్నీ ఇవ్వడానికి. వాస్తవానికి యేసుక్రీస్తు వచ్చింది దేనికండి? నీ ఆత్మ ఎంతో విలువైంది. ఒక మనుషుడు లోకానంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకున్నట్లయితే తనకి ఏమి ప్రయోజనం అంటున్నాడు యేసుక్రీస్తు. అలాగే లూకాసు వార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ, ఆ ఉపమానంలో
ఒక ధనవంతుడిని పరిస్థితిని రాస్తున్నాడు. ఈ లోకంలో శరీరాన్ని బాగా పోషించినటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత, అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఆత్మ విలువను బ్రతికున్నప్పుడు తెలుసుకోలేని వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మ యొక్క విలువను గ్రహించిన మాటలను మనం చదువుతాం లూకాసు వార్తలు. అతడు తన ఆత్మ గురించి ఆలోచించట్లేదు కానీ, తన కొరకు మాత్రమే నీళ్ళు అడగట్లేదు కానీ, అక్కడ ఏముందట? ఆత్మ గురించి ఆలోచించలేదు, ఆత్మ విలువ గ్రహించలేదు. అతను బ్రతుకున్నప్పుడు ఈ శరీరంతో, ఈ కట్టెతో బ్రతికి ఉన్న కాలంలో ఆత్మ గురించి ఆలోచించలేదు. ఆత్మ విలువను గ్రహింపని వాడిగా ఉన్నాడు. సన్నపు నార వస్త్రాలు, ఉదారంగు వస్త్రాలు ధరించాడు. తనకిష్టం వచ్చినట్టుగా బ్రతికాడు, విలాసవంతంగా బ్రతికాడు. కానీ చనిపోయిన తర్వాత తన విలువను గ్రహించాడు. తన ఆత్మ యొక్క విలువను గ్రహించి అతను ఏమంటున్నాడంటే, తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు. 24వ వచనం 16వ అధ్యాయం. తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాడట. తన ఆత్మ పరిస్థితి బ్రతికున్నప్పుడు గ్రహించలేని వాడిగా ఉన్నాడు. ఆత్మ యొక్క విలువను గ్రహించని వాడిగా ఉన్నాడు. చనిపోయిన తర్వాత బాధపడుతున్నాడు. తన గురించే కాదు, తనలాగా ఆత్మలు కలిగినటువంటి తన సహోదరుల కొరకు కూడా ఆలోచన చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు నాలాగే శరీరం గురించి ఆలోచన చేస్తున్నారు, ఆత్మ యొక్క విలువను గ్రహింపని వారిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి ఎవరిని పంపించమంటున్నాడు? లాజరుని పంపించమంటున్నాడు. ఆత్మ విలువ తెలియపరిచే ఏకైక అద్దం ఏదైతే ఉందో, శరీరం యొక్క విలువను అప్పుడప్పుడు అద్దంలో చూసిన, అబ్బా నా ముక్కు ఎంత బాగుందో, నా కళ్ళు ఎంత బాగున్నాయో, అబ్బా ఎంత విలువైనవి ఇవి అనను. కానీ ఆత్మీయ అర్థం ఏం తెలియజేస్తుందో తెలుసా? వాక్యం అనే అర్థం ఏం తెలియజేస్తుందంటే, నీలో ఉన్న ఆత్మ ఎంతో విలువైంది, ఎంతో విలువైంది. ఈ లోకంలో ఆస్తులన్నిటినీ గుమ్మరించిన నువ్వు దాన్ని వెలకట్టలేవు. దాని కొరకే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆ ఆత్మను రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆ ఆత్మ ఎంతో విలువైంది. ఆత్మ యొక్క విలువను వాక్యం అనే అర్థం తెలియజేస్తుంది. ఇక మూడవదిగా మనం చూస్తే, ఆత్మ యొక్క మలినాన్ని తెలియజేస్తుంది, లేదా కురూపమైన స్థితి. కురూపి అంటే తెలుసా అండి? కురూపి అంటే ఏంటి? అంటే రూపం అంతా మారిపోయింది అన్నమాట. అందరహితంగా ఉంది, ఉండాల్సినట్టుగా కాకుండా డిఫిగర్మెంట్ అంటాం, లేదా డిస్ఫిగర్మెంట్ అంటాం కదా. అంటే ఆత్మ యొక్క ఏమైపోయింది? అది మలినం. ఆ మలిన స్థితిని తెలియజేసేటువంటిదే వాక్యము అనే అర్థం. అందరు రాసుకుంటున్నారా? కాబట్టి ఏంటి ఆత్మకు ఉండేటువంటి ఈ స్థితి? నిజంగా మన ఆత్మ ఏ స్థితిలో ఉందో ఎవరు చెప్తారండి? డాక్టర్ దగ్గరికి వెళ్తే
హార్ట్ స్థితి చెప్తాడు కదా. ఆత్మ ఏ స్థితిలో ఉందో చెప్పేది ఎవరండి చెప్పండి? ఎవరు చెప్తారు ఆత్మ ఏ స్థితిలో? ఆత్మ ఏ స్థితిలో ఉంది అసలు? ఇప్పుడు ఏ స్థితిలో ఉంది చెప్పండి నాకు. మీ ఆత్మ ఏ స్థితిలో ఉందో నాకు తెలుస్తుందా? నాతో చిన్నప్పటి నుంచి నన్ను కని పెంచిన తల్లిదండ్రులకు తెలుస్తుందా ఈ ఆత్మ ఏ స్థితిలో ఉందో? నేను నటించవచ్చు. నాతో జీవితాన్ని పంచుకున్నటువంటి నా భార్యకి, నాతో బాగా స్నేహంగా ఉండేటువంటి నా స్నేహితులకి అసలు నా స్థితి ఏంటో, నా నా ఆత్మీయ స్థితి ఎలాగ ఉందో ఎవరు చెప్పగలరు? కొద్దిసేపు మీరు నన్ను చూసి మీరు అనుకుంటారు, అమ్మా ఆత్మీయంగా ఆయన మంచి స్థితిలో ఉన్నాడు అనుకుంటారు కదా. ఆత్మీయంగా ఆయన ఎలా ఉన్నాడు? బలంగా ఉన్నాడు అనుకుంటారు. కానీ ఆత్మీయ స్థితి ఖచ్చితంగా చెప్పగలిగేటువంటి ఏకైక మిర్రర్, అద్దం ఏది అంటే ఏదండి? వాక్యం. నీ ఆత్మ ఎలా చెడిపోయిందో, ఎలా బలహీనమైపోయిందో, ఎలా కురూపమైనదిగా మారిపోయిందో, ఎలా దుష్టత్వంలోనికి వెళ్ళిపోయిందో, నీ ఆత్మ యొక్క యథార్థ స్థితిని, ఈయన గురించి, ఈయన పరిస్థితిని నేను చెప్పాలంటే నేనే ఎలా చెప్తాను? నా వైపుకు నేను మంచి వేసుకుని చెడంతా ఆయన మీదకి నడతాను అంటే పక్షపాతి ధోరణితో ఆయన్ని చెప్తాను. కానీ ఈ అర్థం ఏం చేస్తుందో తెలుసా? నీ చేతిలో నా చేతిలో ఉన్నటువంటి అర్థం ఏం చేస్తుందో తెలుసా? ఖచ్చితంగా ఎవరి మీద పక్షపాతం లేదు. అందుకోసమే లేఖనాలు మనం చదువుతున్నప్పుడు, లేఖనాలను మనం వింటున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? అబ్బా, నా గురించే చెప్తున్నారు, ఈరోజు నా గురించే చెప్పారు, నేనేం చేస్తున్నానో ఈయన చూసుంటాడేమో అంటే వాక్యం ఏం చేస్తుందంటే ఇది నిన్ను నీ 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 పరిస్థితిని తెలియజేస్తుంది. నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉన్నావు చదువుదామండి ఒకసారి. తిమోతికి రాసిన రెండవ పత్రిక, 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే, 2వ వచనం నుంచి చదివితే, ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. ఎవరు మనుషులు అనగానే ఎవరండి? మనుషులు అంటే ఎవరు? పక్కన ఇలా ఇలా చూసుకుంటాను. మనుషులు అంటే అయ్యే మనమే. దేవుడు మన గురించి చెప్తున్నాడు, మన ఆత్మీయ స్థితిని గురించి చెప్తున్నాడు, తన అద్దంలో చూపిస్తున్నాడు. ఏ పక్షపాతం లేకుండా, ఎలాంటి భేషజం చూపించకుండా, వాళ్ళు ఎవరైనా అయినప్పటికీ ధనవంతుడు అవ్వచ్చు, పేదవాడు కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, బాగా చదువుకున్నవాడు కావచ్చు, అసలు ఏ చదువు లేనివాడు కావచ్చు, దాసుడు కావచ్చు, యజమానుడు కావచ్చు, ఎవరైనా సరే మనుషులు ఎలా ఉన్నారట? స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు. మన పరిస్థితి చూడండి ఎలా ఉందో. అర్థం చెప్తుంది, నేను చెప్పట్లేదు. నా పరిస్థితి, నీ పరిస్థితి, అందరి పరిస్థితి చెప్తున్నది, చూపిస్తుంది కళకి. అందుకోసమే చాలామంది ఈ గ్రంథం దగ్గరికి వచ్చేసరికి బైబిల్ వద్దులండి. ఎందుకంటే ఇది యథార్థాన్ని తెలియజేస్తుంది. బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించు. ఇది
ఆత్మ యొక్క రూపం వాక్యం అనే అర్థంలో ఒకసారి పరిశీలన చేస్తే వాక్యం చెప్తుంది నీ పరిస్థితి ఏంటో, నీ ఆత్మ రూపం ఏంటో, నీ ఆత్మ ఎలాంటి బలహీనతలో ఉందో, నీ ఆత్మకు ఏ రకమైన మలినాలు అంటుకున్నాయో. ఇంకా ఇదే అధ్యాయం ఇదే తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 4వ అధ్యాయము 3వ వచనంలో, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదజవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని చెప్పేస్తుంది క్లియర్గా. మొహమాటం ఉండదు. నేను మొహమాట పడచ్చు. ఇక్కడ వచ్చాను, మొదటిసారి వచ్చాను ఇక్కడికి, వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో కాబట్టి నేను మొహమాటంతో మాట్లాడచ్చు. కానీ దేవుని గ్రంథానికి, వాక్యం అనే అర్థానికి ఏం లేదు, మొహమాటం లేదు, పక్షపాతం లేదు. అది ఖచ్చితంగా నీ నా ఆత్మ రూపాన్ని, ఆత్మ యొక్క దుష్టత్వాన్ని, ఆత్మ యొక్క బలహీనతను, మలినాల్ని ఎత్తి చూపుతుంది. ఎంతమంది ఎత్తి చూపబడినటువంటి బలహీనతలను సరి చేసుకునేవారుగా ఉన్నారు. మామూలు రూపాన్ని ప్రతిరోజు చూసుకుంటాం కదా, ఏదైనా తేడాగా అనిపించింది అనుకోండి, జుట్టు దూకునే జుట్టు, మనకున్న జుట్టు తేడాగా అనిపిస్తే ఏం చేస్తాం? సెట్ అవ్వేదాకా దూవుతాం మనం. సెట్ అవ్వాలి, అది బాగా సెట్ అవ్వాలి, అప్పుడు దాకా దూవుతావు నువ్వు. అవునా కాదా? ముఖం సెట్ అవ్వాలి, నువ్వు అనుకున్నట్టుగా రావాలి, లేకపోతే నీకేముంటుంది, బయటికి వెళ్ళావు నువ్వు. మరి ఆత్మ, దీన్ని పరిశీలన చేస్తున్నాం, అసలు ఎలా ఉందో చూస్తున్నారా? ఎంత సమయాన్ని గడుపుతున్నాం మనం? సరే, వాక్యం అనే అర్థం చేసే పని ఎన్ని చూసాం ఇప్పటి వరకు? ఆత్మ యొక్క మూలాన్ని తెలియజేస్తుంది, ఆత్మ యొక్క విలువను తెలియజేస్తుంది, ఆత్మ యొక్క మరి కురూపమైన స్థితిని లేదా దోష స్థితిని తెలియజేస్తుంది. 4వది మనం చూస్తే, ఏ అర్థం చేయలేని పని ఏంటో తెలుసా? ఆత్మ యొక్క గమ్యస్థానాన్ని తెలియజేస్తుంది. ఆత్మ యొక్క గమ్యస్థానం. ఆత్మ ఎక్కడికో అక్కడికి వెళ్ళాలి, ఎక్కడో ఒక దగ్గర తన దాన్ని ఏమంటాము, నిత్యత్వాన్ని గడపాలి. అది ఎక్కడది? దేవుని దగ్గర, పరలోకంలో అయినా, లేదా దేవుడు లేనటువంటి సాతాను వాని దూతలకు ఏర్పాటు చేయబడినటువంటి అగ్నిగుండము, 2వ మరణము, నిత్య నరకాగ్ని అనే దాంట్లో ఎక్కడో ఒక దగ్గర ఆత్మ ఏం చేయాలి? తన నిత్యత్వాన్ని గడపాలి. అవునా? రైట్. కాబట్టి ఆత్మ యొక్క గమ్యాన్ని తెలియజేసేటువంటి, ఆత్మ యొక్క గమ్యాన్ని తెలియజేసేటువంటి, ఎక్కడికి వెళ్తుంది ఆత్మ? ఎక్కడికి వెళ్తుందండి ఆత్మ? ఎక్కడికి వెళ్తుంది? నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నా ఆత్మ ఎక్కడికి? నేను అంటానండి, ఏమంటాను? నా ఆత్మ అయితే ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతుందండి అంటాను. ఎదుటివాడిని చూసి ఏమంటాను? శ్రీనివాస్ గారిని చూసి నాకు కొద్దిగా ఇష్టం లేదనుకోండి, ఆయన ఏమంటాను? ఖచ్చితంగా నరకని పోతాడు. అవునమ్మా? మనకి ఇష్టం లేని ఆవిడ ఎవరైనా కనిపించారనుకో, దేవుడు ఆవిడని శపించేయాలని ప్రార్థన చేసినట్టుగా దేవుడు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలి? నరకానికి తీసుకెళ్ళిపోతాడు అనుకుంటాం. కానీ అసలు నువ్వు, నేను, ఈ లోకంలో ఉన్న మానవాళి
ఎక్కడ తమ ఆ, ఆ, నిత్యత్వాన్ని గడపాలో ఖచ్చితంగా తెలియజేసేటువంటి ఏకైక పుస్తకం ఏదంటే, ఏకైక అర్థం ఏదంటే ఇదిగో ఇది. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు మాటలను అనుసరించి బ్రతుకుతావో నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. లేదు యేసుక్రీస్తు మాటలను అంగీకరించవో, యేసుక్రీస్తు యొక్క శరీరంలో, ఆయన రాజ్యంలో లేదా ఆయన యొక్క సంఘములో సభ్యుడిగా లేకుండా మానవ నిర్మిత సంఘాలలో, శరీరాల్లో, రాజ్యాలలో నీవు ఉంటే, దేవునికి విధేయత చూపకుంటే, దేవుని యొక్క పరిశుద్ధులతో నీవు నడవకపోతే ఎక్కడికి వెళ్తావు? చెప్పేసాడు దేవుడు తన గ్రంథం అనే అద్దంలో రాయించాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. చెప్పండి, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో తీర్పు తీర్చబడుతుందా? దేనిని బట్టి తీర్పు తీర్చబడుతుంది? దేవుని యొక్క మాటను బట్టి. ఈ దేవుని మాటను అంగీకరించావా? క్రీస్తు యొక్క మాటకు లోబడ్డావా? క్రీస్తుకు లోబడి ఆయన సంఘంలో ఉన్నావా? అలా ఉంటే నీవు ఎలా ఉంటావు? పరలోకానికి వెళ్ళేవాడిగా ఉంటావు. లేదు ఆయన నిరాకరించేవనుకో, ఆయన నిరాకరించి ఆయన చెప్పిన మాటలను బట్టి బ్రతకలేదనుకో, నువ్వు తీర్పులోకి తేబడతావు. నువ్వు నిత్య దండనకు, సాతాను వాని దూతలకు ఏర్పాటు చేయబడినటువంటి దానిలో నీవు ఉంటావు. ఓ సన్నివేశాన్ని యేసుక్రీస్తు వివరిస్తూ ఉంటాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. మత్తయి సువార్త 25వ అధ్యాయం చెప్పేస్తున్నాడు ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు, పరలోకానికి ఎవరు వెళ్తారు, నరకానికి ఎవరు వెళ్తారు అనేది దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి నీకు తన ఆత్మ సంబంధమైన అర్థము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ జడ్జిమెంట్ సీనరీని అంతటిని చూపిస్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి చదివితే, ఆ సింహాసనం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చుని ఒక గొల్లవాడు ఎలాగైతే గొర్రెలను మేకలను వేరు చేస్తాడో అలా వేరు చేస్తాడని, ఎవరు కుడివైపు ఉంటారు, ఎవరు ఎడమవైపు ఉంటారు, ఎవరు పరలోకానికి వెళ్తారు, ఎవరు నరకానికి వెళ్తారు అనేది తన గ్రంథంలో తన ఆత్మ సంబంధమైనటువంటి అర్థమైన వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. నువ్వు సత్క్రియలు చేసావా? దేవునికి యోగ్యమైన కార్యాలు చేసావా? నువ్వు నిత్యము దేవునితో పాటు జీవించేటువంటి దేవునితో, ఆయన కుమారుడైన క్రీస్తుతో, అలాగే పరిశుద్ధాత్మతో, పరిశుద్ధులతో నీవు ఉంటావు. నేను ఉంటాను. నీ గమ్యం అక్కడ ఉంటుంది. లేదు, యేసుక్రీస్తును తృణీకరించావు, యేసుక్రీస్తు శరీరాన్ని తృణీకరించావు, యేసుక్రీస్తులో నీవు ఫలించటం లేదు, పరిశుద్ధులతో నీ సహవాసం లేదు, ఆయనకు లోబడి నీవు జీవించట్లేదు, ఎక్కడ నీ గమ్యస్థానం? నిత్య నరకం. అర్థమవుతుందండి మీకు? కాబట్టి వాక్యం అనే అర్థం చేసేటువంటి పని చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. 4 పనులను మనం చూసాం. ప్రపంచంలో ఎవరు చెప్పలేరండి నీ గమ్యం ఏమిటో. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో, నీ నిత్యత్వాన్ని ఎక్కడ గడుపుతావో ఖచ్చితంగా చెప్పగలిగేటువంటి ఒకే ఒక
ఈ భూమి మీద జీవించి ఉన్నప్పుడే తెలియజేసే అర్థం ఏదంటే వాక్యం అనే అర్థం. నీ ఆత్మ మూలాన్ని, నీ ఆత్మ విలువను, నీ ఆత్మ యొక్క దుష్టత్వాన్ని, నీ ఆత్మ యొక్క గమ్యాన్ని తెలియజేసేటువంటి వాక్యం అనే అర్థాన్ని ఎలా మనం పరిశీలన చేస్తున్నాం? ఎంతమంది పరిశీలన చేస్తున్నారు? ఎంతమంది చూసుకుంటున్నారు? ప్రతిరోజు పరిశీలన చేసుకుంటున్నారు. మామూలు అర్థాన్ని గంటలు లేదా నిమిషాలు, మరి ఈ అర్థాన్ని రోజుకొకసారి నిజాయితీగా ఒప్పుకుంటే ఎంత? ఒక 2 నిమిషాలు, 1 నిమిషం. దేవుడు దీన్ని ఎలా ఉపయోగించాలో 40 మంది ప్రవక్తల ద్వారా 1600 సంవత్సరాలు ఈ గ్రంథాన్ని రాయించి నీకు ఇచ్చింది తల కింద పెట్టుకుని పడుకోవడానికి కాదు, నీ యొక్క ఆత్మ యొక్క గమ్యాన్ని తెలుసుకోవడానికి, నీ యొక్క ఆత్మ యొక్క స్థితిని, అది ఏ విధంగా చెడిపోయిందో దాన్ని ఎలా బాగు చేసుకోవాలో, దిద్దుబాటు ఎలా చేసుకోవాలో తెలియజేయడానికి, దాని యొక్క విలువను గ్రహించటానికి, ఆత్మ యొక్క విలువను గ్రహించటానికి, ఆ ఆత్మ యొక్క మూలం ఎక్కడుందో తెలుసుకోవటానికి. దాన్ని ఈరోజు మనం ఈ అర్థాన్ని ఎలా ఉపయోగిస్తున్నామండి? దీన్ని ఎలా ఉపయోగిస్తున్నాం? జ్వరం వస్తే జ్వరం పోవడానికి ఏం చేస్తున్నారు? తల కింద దెయ్యాలు రాకుండా ఉండాలంటే, అసలు దెయ్యాలంటే అసలు ఉన్నాయా ఈ రోజుల్లో? ఇలాగా దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఈ అర్థాన్ని మనం సరిగ్గా ఉపయోగించాలి. ఇది ఉపదేశించటానికి తిమోతికి అపోజిట్ పౌలు అంటాడు, ఈ వాక్యం అనే అర్థం ఏం చేస్తుందంటే ఇది ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పు దిద్దడానికి, నీతి అందు శిక్షణ చేయడానికి ఏమై ఉందట? ప్రయోజనకరమై ఉంది. దీని ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే దీన్ని ఎలా ఉపయోగించాలో చెప్తున్నాడు. ఎలా ఉపయోగించాలి? తిమోతికి రాసిన 2వ పత్రిక 2:15 చెప్తాడు. ఏమన్నాడు? దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివానిగాను అన్నాడండి. అన్నాడా? 2:15 ఏమంటాడండి? దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా అక్కడ విభజించువానిగాను అని ఉంటుంది కింద. ఉందండి? ఉందా లేదా? నేను చెప్పట్లేదు ఎవరును. ఎంత నెంబర్ ఎంత ఉందండి? దాన్ని ఉపదేశించు వానిగాను అనే దగ్గర ఎంత నెంబర్ ఉంది? 3లో కింద చూడండి ఏముందో? సరిగా విభజించు వానిగాను. ఎలా ఉపయోగించాలో తెలియాలి. ఉపయోగించడం తెలియకపోయినా, దీని ప్రయోజనం తెలియకపోయినా నష్టపోతాం మనం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ఉన్న వారందరూ వింటున్నారు, కేవలం వినేవారిగా మనం ఉండకూడదు. చెప్తాడు కదా, యాకోబు పత్రికలో మొదటి చదువుకున్నాం మనం, 1వ అధ్యాయం 22, 23. మీరు విరువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకొనకుండా విన్న వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఒకవేళ విని మర్చిపోయేవాడు ఎలా ఉంటాడంటే, అద్దంలో తన ముఖాన్ని, సహజ ముఖాన్ని చూసుకుని బయటికి వెళ్ళిన తర్వాత, పక్కకి వెళ్ళిన తర్వాత మర్చిపోయేవాడిగా ఉంటాడు. అలాంటి వారిగా మనం ఉండకూడదు. మనం దిద్దుబాటు కలిగిన వారిగా ఉండాలి. మన ఆత్మకున్న మలినాలను, మన ఆత్మ యొక్క విలువను గ్రహించి ఆ మలినాలను తీసివేసుకుని మన గమ్యస్థానాన్ని నిర్ధారించుకునేవారిగా, ఎక్కడ? ఈ భూమి మీదే. ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్తాను? ఈ లేఖనాలు ప్రకారంగా నేను పరలోకానికి వెళ్తాను. ఎందుకంటే ఈ అర్థం నాకు చెప్తుంది. ఈ అర్థం చెప్పినట్టుగా నేను చేస్తే నా గమ్యస్థానం ఏంటో నాకు తెలిసిపోతుంది. ఓపికగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.